హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర ప్రజలకైతే శుభవార్త వచ్చేసింది. ఆధార్ కార్డు ఉంటే చాలు వారికి రెండు శుభవార్తలు. ఆధార్ కార్డు ఉన్న వారి అందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పేసింది. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా నా వీడియోని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మీలో ఎవరైనా ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు గనక పూర్తి అయితే ఆధార్ కార్డుని అయితే వెంటనే అప్డేట్ చేయించుకోండి. అయితే ఆధార్ కార్డ్ అప్డేట్ 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, అలాగే ఆఫ్లైన్లో కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మరి ఆన్లైన్లో ఎలా చేసుకోవాలో మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి చేసుకోండి. ఆఫ్లైన్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీ ఆధార్ కార్డుని వారికి ఇవ్వండి. మీ ఆధార్ కార్డుని వారికి ఇచ్చి మా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి అని చెప్పండి. అయితే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునే ముందు మీ ఫోన్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. మీరు ఆ ఓటీపీని చెప్పడం ద్వారా మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆధార్ అప్డేట్లో రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళైతే అడ్రస్ని కూడా చేంజ్ చేయించుకోవచ్చు. అలాగే మీ నేమ్లో కానీ ఏదైనా మిస్టేక్ ఉంటే, అలాగే మీ అడ్రస్లో కానీ ఏదైనా మిస్టేక్ ఉంటే దీంట్లో ఈ అప్డేట్లో అన్నీ సరి చేసుకోవచ్చు. మీ నేమ్లో కనుక ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా ఈ అప్డేట్లో మీరు మీ నేమ్ని కూడా సరి చేసుకోవచ్చు. ఇలా అప్డేట్ చేసుకోవడం ద్వారా మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కానీ పథకాలనైతే మీరు పొందవచ్చు. అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే ఆధార్ కార్డులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే అప్డేట్ చేసుకోమని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని రాష్ట్రాలకైతే సూచనలు ఇవ్వడం జరిగింది. మీలో ఎవరైనా నా వీడియోని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. అలాగే షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఆధార్ కార్డ్ అప్డేట్ ఎలా చేసుకోవాలో తెలియని వారికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా మన తెలంగాణలో జరిగే, అలాగే ఏపీలలో జరిగే, అలాగే మన ఇండియాలో జరిగే, అలాగే ప్రపంచంలో జరిగే విషయాల గురించి మీకు నా వీడియోస్లో నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది.